నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఎక్కడ ఏమైపోవడం ఏంటమ్మా, మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడేది. అంటే చెప్పండి, అంటే వల్లభనేని వంశీ నీకు కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువతకు వచ్చి కనపడి వెళ్తారు రోజు. అంటే అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? ఇప్పుడు నీ ఉద్యోగం పీకేశారు అనుకో, మైక్ అట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్గా. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. ఏముంది, ఇవన్నీ మామూలుగా చిన్న చిన్న విషయాలు. నెక్స్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు వినిపిస్తాయి. నేను చూడలేదమ్మా రెడ్ బుక్, మీరు చూసారా? నాకు చూపించలే, మీకు చూపించాడా? పార్టీలో అయితే మీరు ఉన్నారు కదా సార్, మరి ఏ పార్టీలో? పార్టీలో ప్రస్తుతం మీరు యాక్టివిస్ట్ గానే ఉన్నారు కదా, ఎందుకు? ఇప్పుడు లేనని చెప్పి నువ్వే చెప్పావమ్మా. అమ్మాయి ఈ రెడ్ బుక్కులు బ్లూ బుక్కులకి ఏం ఉపయోగం లేదు.